బీసీ జేఏసీ 42% రిజర్వేషన్ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం అది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినటువంటి పొందుపరిచిన అంశం అది. ఆ కారణంగానే రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, భట్టి గారు, మా మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఇంతమంది బీసీలు అనేది చెప్పడం జరిగింది. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో 2 చట్టాలు చేయడం జరిగింది. 2 చట్టాలు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టాలను అధిగమిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం. అది కూడా పెండింగ్లో పెట్టినారు. ఆఖరికి కేసీఆర్ ఇచ్చినటువంటి 50% క్యాప్ ఏదైతే విధిస్తూ చట్టం చేసినారో దాన్ని కూడా అధిగమించినాం. అది కాకుండా ఫైనల్గా జీవో వచ్చి ఎన్నికలకు పోతాం అనుకున్నప్పుడు హైకోర్టు ఇంటరిమ్ స్టే చేయడం, మేము మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం, వారు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు తేల్చుకోమన్నారు. అది కోర్టులో పెండింగ్ ఉంది. కానీ ప్రజాక్షేత్రంలో ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి 18న జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు, బంద్ను విజయవంతం చేస్తారు.